విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి కాలంతో పోల్చలేదు. కాలం ఉన్నా లేకపోయినా దేవుడు నిత్యమైన వాడు అని అబ్రహాము మాట్లాడుతున్నాడు. ఈ ఎల్ ఒలాం అనే మాట మనకు కేవలం ఆదికాండంలో మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో కూడా కనపడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఇక్కడ కూడా నిత్యుడగు దేవుడు అనగా హీబ్రూ భాషలో ఎల్ ఒలాం. ఒలాం అంటే నిత్యుడగు దేవుడు. అలాగే 90వ కీర్తన 2వ వచనంలో యుగయుగములు నీవే దేవుడవు అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ తర్జుమాలో ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ గాడ్ అని ఉంటుంది. ఎల్ అనగా హీబ్రూ భాషలో దేవుడు, ఒలాం అనగా నిత్యుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్ నిత్యుడగు దేవుడు. దేవుడు నిత్యమైన వాడని మన పితరులు పిలిచారు. ఆయనలోని గొప్ప అసాధారణమైన లక్షణాలను వారు దేవుని పేరుగా పలికారు. అందుకే ఆయన ఎల్ ఒలాంగా పిలువబడ్డాడు. సో దీన్ని బట్టి సృష్టికి ముందు దేవుని పేరు నిత్యుడగు దేవుడు, ఎల్ ఒలాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఎందుకు హీబ్రూ భాషను కోట్ చేస్తున్నారు? తెలుగు భాష ఉందిగా అని అనుకోకండి. మన చేతిలో ఉన్న పాత నిబంధన గ్రంథము ఆదిమ హీబ్రూ భాష నుండి తర్జుమా చేయబడింది. అలా బైబిల్ మొదటి పేజీలో కూడా రాయబడి ఉంది. బైబిల్లోని పదాలకు సరైన అర్థం తెలియాలి అంటే మనం హీబ్రూ భాషలో పరిశోధన చేయాల్సిందే అనే విషయాన్ని మీరు గమనించాలి.